अहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम् संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानम् आहुतं मन्ये वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम् ఒకసారి ఒక్కొక్క విభక్తిని డీటెయిల్డ్ గా ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ప్రథమా విభక్తి. మొత్తం విభక్తులు 7 మనకి తెలిసినవి. ఇందులో మొదటిది ప్రథమా విభక్తి. ప్రథమా విభక్తిలోకి ఏమేమి వస్తాయండి? అహం అన్ని పేర్లు అంటే ప్రథమ పురుష, ఉత్తమ పురుష, మధ్యమ పురుష, వీళ్ళందరూ ప్రథమా విభక్తిలో ఉంటారు. అన్ని పేర్లు ఉంటాయి. ప్రణామః అండి. ఒక 5 ప్రణామం. నిమిషాలు నేను వచ్చేస్తాను. ఒక 5 ఓకే నిమిషాలు వస్తాను. ఓకేనండి. ఓకే. సో అన్ని నామవాచక శబ్దాలు కదా, నామవాచక శబ్దాలు, సర్వనామాలు రెండు ప్రథమా విభక్తిలో ఉంటాయి. అంటే ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. ఉత్తమ పురుషలో ఎవరెవరు ఉంటారండి? నేను, అహం, వయం, త్వం, యూయం. మధ్యమ పురుషలో త్వం, యూయం. ఉత్తమ పురుషలో ఉత్తమ పురుష చెప్పేశారు. ఇంకా ప్రథమ పురుష సా, తే, తాహ. ఇంకా నామాలు రాముడు, కృష్ణుడు, రామ, కృష్ణ. మగవాళ్ళకి పుల్లింగ శబ్దాలకి విసర్గతో ఎండ్ అవుతుంది. స్త్రీలింగ శబ్దాలు దీర్ఘంతో ఎండ్ అవుతాయి. నపుంసక శబ్దాలు తో ఎండ్ అవుతాయి. ఫలం, పుష్పం, పుస్తకం. అది కరెక్ట్. అక్కడికి మళ్ళీ ఇప్పుడు ఈ ప్రథమా విభక్తిలో మనం ఏమేమి నేర్చుకున్నాము? అదే 3 లింగాలు నేర్చుకున్నాం. ప్రథమ పురుషలో 3 లింగాలు నేర్చుకున్నాము. ఆ 3 లింగాలకి కూడా క్రియలు వచ్చేసరికి ఏకవచనంకి క్రియ ఎలా ఉంటుంది, బహువచనంకి క్రియ ఎలా ఉంటుంది అన్నది కూడా నేర్చుకున్నాం. ప్రథమ పురుషలో మళ్ళీ మొన్న మనం కొన్ని రిలేషన్స్ కూడా పెట్టుకున్నాం. జనకః, పితామహః, మాతామహః, పుల్లింగ శబ్దాలు, స్త్రీలింగ శబ్దాలు కొన్ని పెట్టుకున్నాం. అవి ఓన్లీ రిలేషన్స్ పేర్లు. ఇప్పుడు కొన్ని చెప్తానండి. అవి ఏకవచనమా బహువచనమా చెప్పండి. సహా అండి, ఏకవచనం. తాహ ఏకవచనం. ఏతే బహువచనం అండి. తాహ బహువచనం, స్త్రీలింగ శబ్దం. ఏతే లింగం కూడా అడగండి. బహువచనం. అది ఏ లింగము, ఏ ఏది పదము? అన్నారండి ఎవరు? మణిగారు ఏమంటున్నారు? తాహ అన్నారు కదా, అది ఏ లింగము కూడా అడగండి అంటున్నాను. తాహ ఏ లింగము, ఏ వచనం? స్త్రీలింగము, బహువచనం. ఏతే బహువచనం. నపుంసకలింగం. బహువచనం, ఇంకా బహువచనం. ఎవరో పుల్లింగ నపుంసకం అన్నారు, తప్పు. పుల్లింగ బహువచనం. సా అండి, ఏకవచనం, స్త్రీలింగం. ఏతత్ ఏకవచనం, నపుంసకలింగం. తాని బహువచనము, బహువచనం. నపుంసకలింగం, బహువచనం. స్త్రీలింగం, బహువచనం. బహువచనం. పౌత్రః అంటే ఎవరండి? ఏ లింగము? స్త్రీలింగం. పుల్లింగం, పుల్లింగము, బహువచనం.
కాదు, ఏకవచనం. పౌత్రః అంటే ఏకవచనం. మనవడు. పౌత్ర అసలు బహువచనం. అయి ఉంటుందండి. పౌత్రాహ అవునండి. బహువచనం. అవును. పౌత్రాహ పౌత్రాహ అంటే బహువచనం, పౌత్రః అంటే ఏకవచనం. ఏకవచనం. పౌత్రః అంటే కొడుకుకి కొడుకండి, మన్మడు. మనవడే కాకపోతే కొడుకు పౌత్రః. నెక్స్ట్ సహోదరః అంటే పుల్లింగ ఏకవచనం. ఏకవచనం. మీనింగ్ మనందరికీ తెలిసిందే. సహోదరుడు అంటే అన్న లేదా తమ్ముడు. సోదరుడు. సోదరుడు. శ్వశురః శ్వశుర అంటే అల్లుడు, మామ. మామ. పుల్లింగం. మామగారిన. మేనమామ అయితే రహ అంటే మేనమామ. శ్వశురః అంటే పిల్లనిచ్చిన తండ్రి అన్నమాట, మామగారు. ఓకే, ఇప్పుడు అయితే కొన్ని స్త్రీలింగ శబ్దాలు కూడా అండి. ఆ, అగ్రజ స్త్రీలింగం ఏకవచనం. ఏకవచనం. అంటే అక్క. అక్క. సరే అయితే ఇంకా పాచకః అంటే ఎవరండి? వంట చేసేవాడు. వంట వంటవాడు. చేసే వంటవాడు. వంటవాడికి ప్లూరల్ చెప్పాలంటే పాచకాహ. పాచకాః. 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 ఇంకా నపుంసకలింగ పదం ఏదైనా? జలం. జలేన్. నపుంసక పదం ఏకవచనం. జలం. జలం. ఇప్పుడు ఇందులోనే హోంవర్క్ ఇచ్చారు కదా, కరెక్షన్ చెప్తారా? జలం సరే. ఏం లేదండి. నెక్స్ట్ మూకః అంటే ఎవరండి? మూకః. మనందరం మూక పంచశతి విన్నాం కదా పేరు. మూక చెవిటి. అంటే మూగవాడు. మాటలు రాని మూగవాడు. మూకః అంటే మూగవాడు. అంధః అంటే గుడ్డివాడు. కళ్ళు లేనివాడు, గుడ్డివాడు. బధిరః అంటే బధిరః కదా అంటే చెవిటవాడు. బధిరః అంటే చెవిటివాడు. చెవిటివాడు. ఇప్పుడు ఇందులో క్వశ్చన్ సహా, ఇప్పుడు చూడండి, రామః పఠతి అన్నాం అనుకోండి, ఎవరు చదువుతున్నారు అని అడగాలంటే కః పఠతి అంటాం. ప్రథమా విభక్తిలో ఇప్పుడు అతడు చదువుతున్నాడు, నేను ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకోండి అతడు ఏం చేస్తున్నాడు అని, నేను అతడు చదువుతున్నాడు అని చెప్తాను. అప్పుడు మీరు అడగాలి అనుకుంటే అతడు, ఎవరు చదువుతున్నారు, ఎవరు తింటున్నారు, ఎవరు పడుకుంటున్నారు, ఆ ఎవరుని ఏమని అడగాలి? కహ అని అడగాలి మగవాళ్ళైతే. మళ్ళీ ఇందులో కూడా పుల్లింగ, స్త్రీలింగ, నపుంసకలింగ పదాలు వీటికి 3 ప్రశ్నలుగా వాడగాలన్నమాట. కహ పఠతి, కా పఠతి, ఇంకేది నపుంసకలింగ పదం కూడా. నపుంసకానికి ఏంటండి? కే అండి. కిమ్ సారీ, కిం పఠతి. కిం పఠతి. కహ అంటే ఎవడు చదువుతున్నాడు. కొన్ని పరిగెడుతున్నాడు అనుకోండి, ఎవడు పరిగెడుతున్నాడు? కహ ధావతి. ఎవరు పరిగెడుతున్నారు? ఒకవేళ అమ్మాయి పరిగెడుతోంది అనుకోండి, కా ధావతి. కహ, కా, కిం. క్వశ్చన్స్ లో అడగాలి అంటే ఇప్పుడు సహ పఠతి అన్నప్పుడు నేను కహ పఠతి అంటే మీరు ఆన్సర్ ఏం చెప్పాలి? కహ వచ్చింది కాబట్టి అక్కడ ఏదో ఒక పుల్లింగ శబ్దమే చెప్పాలి. కహ పఠతి అన్నప్పుడు మీరు ఎవరో స్త్రీలింగ పదాన్ని తీసుకొచ్చి కహ పఠతి అనగానే మణి చదువుతుంది అంటే అది పోతుంది. నేను ఏమడిగాను? పుల్లింగ శబ్దం, ఎవడు చదువుతున్నాడు అని అడిగాను. కాబట్టి మీరు ఎవరో ఒక పుల్లింగ శబ్దం చెప్పాలి అక్కడ. అదే కా పఠతి అన్నాను అనుకోండి, అక్కడ స్త్రీలింగ శబ్దం చెప్పాలి. కిం పఠతి అంటే నపుంసకలింగ పదం చెప్పాలి అక్కడ. అది ప్రథమా విభక్తిలో ప్రశ్నార్థకాలకి కహ, కా, కిం. అదే బహువచనం అయితే కే, కాహ, కాని. పుల్లింగము బహువచనం కే, స్త్రీలింగం కాహ, నపుంసకలింగం కాని.
సేమ్ మన తాహ తాని అనుకున్నాం కదా, అక్కడ తా పెట్టేయడమే. కే అనుకున్నాం, కే అయింది. మేడం మళ్ళీ ఒకసారి చెప్పరా, రాసుకుంటున్నాను. పుల్లింగ శబ్దానికి క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ మార్క్ అడగాలి అనుకున్నప్పుడు పుల్లింగ శబ్దం ఏకవచనము కహ అంటే ఎవడు, కే అంటే ఎవరు, కహ అంటే ఎవడు, కే అంటే ఎవరు. స్త్రీలింగ శబ్దం కా అంటే ఎవరిది, ఎవరు. మనం అచ్చు తెలుగులో చెప్పాలంటే ఎవరిది అనాలి. సో కాహ అంటే ఎవరు, ఆడవాళ్ళు ఎవరు అని. స్త్రీలింగ పదం ఏకవచనం కాహ బహువచనం. నపుంసకలింగం ఏకవచనం కిం అంటే ఏది, కిం అంటే ఏది. కాని అంటే ఇప్పుడు పత్రం పతతి అన్నాం అనుకోండి, అది క్వశ్చన్ గా అడగాలంటే కిం పతతి అన్నప్పుడు పత్రం పతతి, కిం పతతి పుస్తకం పతతి. ఆ కిం వచ్చినప్పుడు నపుంసకలింగంతో ఆన్సర్ చేయాలి. కాని అన్నది బహువచనం. కాని పతంతి పుష్పాని పతంతి. ఒకసారి క్వశ్చన్స్ మొత్తం 3 లింగాల్లో అండి. ఏకవచనం బహువచనం. పుల్లింగం ఏకవచనం కహ బహువచనం కే, స్త్రీలింగం కా బహువచనం కాహ, నపుంసకలింగం కిం బహువచనం కాని. ప్రథమ విభక్తి అడిగారా? ప్రథమా విభక్తి అడగలేదు, ఇప్పటి వరకు ఎక్స్ప్లెనేషనే అయ్యింది. అదే. ఏమని అడుగుదామని ప్రథమా విభక్తిలో? ఇతడు, ఇవి, అవి అడుగుదామా? ఇప్పుడు రామ పఠతి అన్నాం కదా, అహం పఠామి, దానికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు చెప్పవచ్చు. అనుకున్నాం కదా. అహం పఠామి, అహం పఠిష్యామి, అహం పఠితవాన్, పఠ్యతే. అదేనండి. ఇప్పుడు క్రియకి 3 కాలాలు చెప్పుకుందామండి. ఒకసారి రివిజన్ అన్నమాట. ప్రథమా విభక్తిలో కర్త ఉన్నాడు, క్రియని 3 కాలాల్లో చెప్పుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ ఇప్పుడు చెప్పినది ఏంటి అడుగుతున్నాను చూడండి. కహ పృచ్ఛతి అని అడుగుతున్నానండి. దానికి ఆన్సర్ ఏమవుతుంది? రామః పృచ్ఛతి. ఇప్పుడు రాముడు పృచ్ఛతి కష్టమేమో కదా, ఏం వర్డ్ తీసుకుందాం? ఖాదతి తీసుకుందామండి. కహ ఖాదతి అన్నాను అనుకోండి, మీరు ఆన్సర్ రామః ఖాదతి అన్నారు. ఓకే, ఇప్పుడు రాముడు తిన్నాడు పాస్ట్ టెన్స్ లో. రామః ఖాదితవాన్. అదే ప్లూరల్ లో కాదిష్యతి. రామాః ఖాదితవంతః. చెప్పండి ఖాదితవంతః. రామాః ఖాదితవంతః అండి. పుల్లింగ బహువచనం పాస్ట్ టెన్స్ ఖాదితవంతః. ఈ ప్రత్యయాన్ని ఏమంటారండి? తవాన్ ప్రత్యయం. ఓకే, అయితే ఇప్పుడు భవిష్యత్ కాలం అండి. రాముడు తింటాడు. రామః కాదిష్యతి. అదే రాముళ్ళు తినబోతారు. రామాః కాదితవాన్. ఖాదిష్యంతి. అవును, రామాః ఖాదిష్యంతి. ఇప్పుడు స్త్రీలింగ శబ్దం ఒకటి చెప్పుకుందాము. పఠతి, సీతా పఠతి. అప్పుడు సీతలు చదువుతున్నారు. సీతాః పఠంతి. సీత చదివేసింది. పఠిష్యతి. సీతా పఠిష్యతి. పఠితవతి. పఠిష్యతి అంటే ఏంటి? ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్. సీత పఠితవతి. మరి సీతలు చదివారంటే సీతా పఠితవత్యః. సీతాః పఠితవత్యః కదా. సీతాః చెప్పాలి. ఇప్పుడు సీత చదవబోతుంది. సీతా పఠిష్యతి.
సీతాః పఠిష్యంతి. ఇప్పుడు నపుంసకలింగము. కిం పతతి? పత్రం పతతి. ఆకులు పడ్డాయి అంటే కాని పతంతి అని అడిగాను అనుకోండి. పత్రాని పతంతి. పత్రాని పతంతి. ఇప్పుడు దీని పాస్ట్ టెన్స్. అన్నట్టు నపుంసకలింగానికి మనం చెప్పుకోలేదండి, వద్దు. అది తవత్తు ప్రత్యయం నపుంసకలింగానికి మనం చెప్పలేదు, అది మారుతుంది కదా. ఇది సేము. భవిష్యత్ కాలం సేమే, కానీ కానీ తవత్తు ప్రత్యయము నపుంసకలింగానికి మారుతుంది. ఇది భవిష్యత్తు చెప్పండి లోపల. పతిష్యతి. పతిష్యతి. బహువచనం పతిష్యంతి. పతిష్యంతి. ప్రథమా విభక్తి అంతే కదా. త్వం కూడా ఉంది కదా. త్వం పఠతి, త్వం పఠతి. ఇప్పుడు ప్రథమ పురుషలో మనం చేసాము. ఇప్పుడు ఉత్తమ పురుష, మధ్యమ పురుష కూడా చేద్దాము. ఉత్తమ పురుషలో అహం త్వం పఠసి, దానికి భవిష్యత్తు చెప్పండి. అహం పఠామి కదా. త్వం అన్నా నేను, మీరు ఓహో, త్వం అన్నారా. ఓకే. దానికి చెప్పండి. త్వం పఠసి. రామః పఠసి. కాదండి, రామః పఠతి. రాముడు అన్నది ప్రథమ పురుష అండి. త్వమ్ము యూయము మధ్యమ పురుషాలు. త్వమ్ము వచ్చినప్పుడే పఠసి వస్తుంది, సి వస్తుంది. నీవు త్వమ్ముకే. చదువుతున్నావు అని అండి. త్వం పఠసి అంటే నీవు చదువుతున్నావు. దానికి బహువచనం బహువచనం యూయం కదా. త్వం పఠితవాన్ పాస్ట్ టెన్స్. దాని బహువచనం పఠితవంతః. ఎవరు పాస్ట్ పాస్ట్ టెన్స్? యూయం. యూయం. భవిష్యత్తు చెప్పాలంటే పఠిష్యతివాన్. పఠిష్యతి. పఠిష్యసి. త్వం పఠిష్యసి. యూయం యూయం పఠిష్యసి. చదువుతారు. ఓకే. నీవు చదువుతావు, మీరు చదువుతారు. త్వం పఠిష్యసి, యూయం పఠిష్యథ. అహంకి ఇప్పుడు అహం పఠామి. వయం పఠామః. అదే ఇప్పుడు పాస్ట్ టెన్స్. అహం పఠితవతి. అహం పఠితవాన్. వయం వయం పఠితవత్యః. స్వంతః కొట్టవచ్చు. నాది నాకే రీసౌండ్ వస్తుంది. మ్యూట్ లో పెట్టుకోరా. అట్లానే భవిష్యత్తు చెప్పండి. భవిష్యత్ ఎవరో ఒక్కళ్ళే ఆన్ చేయండి. అహం పఠిష్యామి. కరెక్ట్. అదే మరి వయం పఠిష్యామి. పఠిష్యామః. వయం పఠిష్యామः. ఇట్లా అన్నీ వస్తాయి. కాదామి, కాదిష్యతి, అట్లా పఠ్యతి. ఇంకొకటి ఇప్పుడు నేను ఉన్నాను అన్నాను అనుకోండి. ఇప్పుడు
ఉన్నాను అనడానికి ఏమంటాము మనము చెప్పుకున్నాం చూడండి, ఎక్కడ ఏం చెప్పాము, అస్థి అన్నాము ఏకవచనం భవతి అయితే. కూడా చెప్పారు మేడం. తత్వమసి ఆ, తత్వమసి ఆ, తత్వమసి. అదే ఇప్పుడు చూడండి, ఆ ఏంటి చెప్తామంటే అస్థి అని ఏమంటాము, తత్వమసి అయితే అసి అంటే ఉన్నావు. అస్థి అంటే ఉన్నావు. ప్రథమ పురుషుకి అస్థి, ఆ ఉత్తమ పురుషులో ఏకవచనానికి అస్మి. ఇప్పుడు నేను కాశీలో ఉన్నాను అని చెప్పాలంటే ఏం చెప్తాను చెప్పండి. ఉన్నాను అంటే అస్మి ఉత్తమ పురుషుకి. కాశీలో ఉన్నాను నేను. అహం కాశ్యాం కాశీతः అహం కాశ్యాం నగ అస్మి. కాశ్యాం కరెక్ట్ అండి. కాశీతః తప్పు. కాశీతః అన్నది పంచమి విభక్తి అండి. కాశ్యాం అన్నది సప్తమి విభక్తి. కాశీలో ఉన్నాను. ఉన్నానుకి ఏం చెప్పాను ఇప్పుడు? అస్మి. అస్మి. అహం కాశ్యాం అస్మి. అది ఉత్తమ పురుషుకి ఉన్నాను అనడానికి అస్మి. అదే ప్రథమ పురుషుకైతే అస్తి. ఇప్పుడు రాముడు అయోధ్యలో ఉన్నాడు అంటే ఇది ప్రెసెంట్ టెన్స్ అండి. అస్మి అస్తి అన్నవి ప్రెసెంట్ టెన్స్. అదే పాస్ట్ టెన్స్ అయితే ఆసీత్ ఆసం అవి మనం ఇంకా కాంప్లికేట్ అవుతుంది. ఇప్పుడు ప్రథమ ప్రెసెంట్ టెన్స్ లోనే అనుకుందాము. ఇప్పుడు ఒకవేళ రాముడు అయోధ్యలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు అంటే ఉన్నాడు ఎలాగో, ఉన్నాడు అన్నది ఎలా చెప్తాను చెప్పండి. అస్తి అంటారా మేడం? ఏది మొత్తం సెంటెన్స్ చెప్పండి. రామः అయోధ్యానగరే అస్తి. కరెక్ట్. రామः అయోధ్యానగరే అస్తి. అదే ఇప్పుడు చెట్టు మీద కోతులు ఉన్నాయి. కోతులు వృక్షः వానరే. వృక్షః కాదు, చెట్టు మీద. చెట్టులో మీదలో అన్నప్పుడు ఏ విభక్తి వాడాలి? సప్తమి. సప్తమి. వృక్షే వానరः సంతి. కోతులు వానరాహ సంతి అంటే ఉన్నాయి. సంతి. అంటే ఇది ఏకవచనంలో మనం ఇప్పుడు క్రియలు అన్ని చెప్పుకున్నట్టే. చివర ప్రథమ పురుష మేడం ఇప్పుడు అసి ఏమో దానికి ప్లూరల్ ఏమొస్తుంది మేడం? అస్మి అస్తి 3 చెప్పారు. ప్రథమ పురుష, ఉత్తమ పురుష, మధ్యమ పురుష. ఉండండి చెప్తాను, నేను మర్చిపోయాను. అస్సికి భవతి కదండి. భవతి అనొచ్చు. లేదు, థాతోనే ఎండ్ అవుతుందండి. అది కూడా అసత్తో ఏదో వస్తుంది. ఆసీత మేడం. ఆసీత ఉందా? ఒక్క నిమిషం నేను చూస్తానండి ఈ లోపల. కాదు అసీత కాదు. అసీత కాదులేండి, అది మళ్ళీ భూతకాలంలోకి వెళ్ళిపోతుంది. రెండో వస్తే భూతకాలంలోకి వెళ్తుంది. ఒక్క ఇప్పుడు నిమిషం. ప్రథమ విభక్తిలో వీళ్ళన్నీ చెప్పగలిగారా? ప్రథమ విభక్తిలో ఇప్పుడు మనం అన్ని కవర్ చేయగలిగామని అనుకుంటున్నాం. ఇంకేమైనా ఉన్నాయంటారా? చెప్పండి. వృక్షే వానరాహ ఉన్నాయి. నదిలో చేపలు ఉన్నాయి. మీరు సప్తమికి వెళ్ళిపోయారు. మళ్ళీ సప్తమికి వెళ్ళిపోయాను. మణిగారు సంతి. ఏం సంతి అండి? చేపలు ఏమంటారు? మీనాహ అన్నారు. మీనాహ కరెక్టే. ఓకే ఓకే మనం సప్తమిలోకి వెళ్ళిపోయామండి. టీచర్ గారు తిడుతున్నారు. మనం ప్రథమలోకి వద్దాం. ఇంకేమున్నాయి ప్రథమాలు అండి? ఏషః అంటే అర్థము, సహ అంటే అర్థం తెలుసా? ఏషః రామః అంటే అర్థం ఏంటండి? ఇతను రాముడు. ఏషః అంటే ఇతను కదా. సహ రామః అంటే అతడు రాముడు. ఏషః అంటే ఇతడు రాముడు. అట్లాగే భవిష్యత్తులో అది బహువచనంలో అయితే వాళ్ళు రాముళ్ళు. ఏషాః రామాః. ఏతే రామాః.
ఏతే రామాహ. ఏతే అంటే వీళ్ళు రాముళ్ళు. ఏ రామాహ అంటే వాళ్ళు రాముళ్ళు. అట్లాగే బహువచనంలో అది స్త్రీలింగంలోకి వచ్చేటప్పటికి ఏ తాహ ఏషా ఏషా. సీత. ఏతాహ ఏషాః ఏషాహ తాహ కాదండి. తాహ ఏతాహ ఏషా ఏతాహ. ఏషాః ఏతా. ఏతాహ సీతాహ. 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 ఏషా సీత అంటే ఈమె సీత, వీళ్ళు సీతలు. వీ- ఏతాహ సీతాహ. తాహ సీతాహ అంటే వాళ్ళు, ఏతాహ అంటే వీళ్ళు. ఈ నపుంసకలింగము అది ద్వివచనమైన ప్రథమ విభక్తి అయినా ద్వితీయ విభక్తి అయినా ఒకలాగే ఉంటుందండి. అవి ఇది గుర్తున్నాయి కదా. ఉన్నారు దీనికండి మధ్యమ పురుషుకి అసి స్థా అండి. సాకి ఒత్తు థ స్థ. మీరు అక్కడ ఉన్నారు అన్నారు అనుకోండి, ఉన్నారు అంటే స్థ. అదే భయంకైతే స్మహ. సాకి మా ఒత్తు విసర్గ స్మహ. ఉత్తమ పురుష రెండు చెప్పుకున్నామా? చెప్పుకోలేదు కదా. అస్మి స్మహ అండి. అహంకి అస్మి, వయంకి స్మహ. మధ్యమ పురుష త్వంకి అసి, యూయంకి స్థ, సాకి ఒత్తు థ. ఆ ఇంకెవరు? ప్రథమ పురుషకి ఏకవచనం అస్తి, బహువచనం సంతి. సంతి. ఓకే. మణిగారు కంటిన్యూ అండి. సిద్ధ. ఏం లేదు, ప్రథమ పురుష అది ప్రథమ విభక్తి అయిపోతే ద్వితీయకి వెళ్దామా అంటున్నాం. వెళ్దాం. ఇంకో అరగంట ఇంకా. మ్యామ్ అస్మి ఇక్కడ వస్తుంది మేడం బహువచనం ఒకసారి. స్మా స్మా స్మా. ఓన్లీ స్మా మేడం. ఓన్లీ స్మా. అది స్మా చెప్తే మళ్ళీ స్మా అంటే మళ్ళీ ఆ, ఇంట్లో అయ్యిపై ఒకప్పుడు చేసేదాన్ని అనేదానికి కూడా స్మా వాడతారు కదా మేడం, అది చెప్పారు కదా మేడం మీరు. అవునండి. గచ్చతి స్మహ స్మా, సారీ పఠతి స్మహ స్మా. అండి. విసర్గ స్మహ. ఓకే. విసర్గ. మహా విసర్గ ఉంటుంది ఇక్కడ. స్మహ. వయంకి స్మహ. ఓకే మేడం. అయితే ద్వితీయ విభక్తిలోకి వెళ్దామండి. ద్వితీయ విభక్తి కర్మ పదానికి వాడతాము. అది ఇంతో ఎండ్ అవుతుంది. ద్వితీయ విభక్తి మొత్తము 3 పురుషులకి చెప్పుకోవాలి కదా. అహంకి, వయంకి వయంకి, ప్రథమ పురుష, ఉత్తమ పురుష, మధ్యమ పురుష ముగ్గురికి చెప్పుకోవాలి ద్వితీయ విభక్తి. చెప్పుకోవాలి. నేను పండు అది అక్కడ మధ్యలో కర్మని పెట్టాలి. మధ్యలో కర్మను పెట్టాలి. నేను తిన్నాను, నేను చదివాను, నేను తాగాను. ఏం దానికి తిన్నావు, ఏం మధ్యలో తాగావు? కర్మ కావాలి. ఆ నేను మధ్యలో కర్మ. పండు తిన్నాను, నేను పుస్తకం చదివాను. ఆ మధ్యలో ఉన్న పదం ద్వితీయ విభక్తి. ద్వితీయ విభక్తి పదాలు అహం పుస్తకం పఠామి, అహం పుస్తకం పఠిష్యామి. అహం పుస్తకం పఠామి అంటే ఇప్పుడు చదువుతున్నాను, పఠిష్యామి అంటే చదవబోతున్నాను. వయం పుస్తకం పఠిష్యామి. వయం పుస్తకం పఠామహ, మేము పుస్తకం చదువుతున్నాము. అర్థమవుతుందా అండి? నేను పండ్లను తిన్నాను, నేను పాలను. రాముడు ఇంటికి వచ్చాడు అనండి. చెప్పండి. రాముడు ఇంటికి వచ్చాడు. ఇంటికి అనేది రా- మధ్యలో రామः గృహం ఆగచ్చతి. ఆగచ్చతి.
రాముడు స్కూల్కి వెళ్ళాడు. రామः విద్యాలయం గచ్చతి. సీత నదికి వెళ్ళిందండి. సీతా నద్యాం ఆహా, గచ్చతి. సీత నదీం గచ్చతి. నదీం గచ్చతి అండి, నద్యాం కాదు, నదీం. ద్వితీయ విభక్తి నదీం అండి. ఆ, నదికి నద్యాం వెళ్ళింది. అంటే మళ్ళీ అది తృతీయ విభక్తిలోకి వెళ్ళిపోతుందండి. సీత నద్యాం స్నానం కరోతి, అది అట్లా అవుతుంది కదా మేడం. అది తృతీయ విభక్తి అవుతుందండి. సప్తమి విభక్తి. నద్యాం ఆ, అది మళ్ళీ మనం అటు ఇటు పోవద్దులేండి. ఒక ఒక విభక్తి కంప్లీట్ చేసుకున్నాక రెండో దానికి వెళ్తే. ఇదైతే అర్థమైనాయి కదండి మీకు, ప్రథమ ద్వితీయ అయితే అర్థమైందా? అర్థమైంది. ఏదైనా నిన్ను అన్నప్పుడు 0 వస్తుంది. పఠితం, పుస్తకం, గ్రంథం. దీనికి ఇప్పుడు ఇది చెప్పాలి కదా. ఇప్పుడు రామః శబ్దానికి ద్వితీయ విభక్తి ఏంటండి? రామం. రామం. సీతాకి సీతాకి సీతాః సీతాం. సీతాం. మరి సీతాం. ప్లూరల్ రామః ద్వితీయ విభక్తి ప్లూరల్ రామాన్. రామాః. సీతాకి సీతాః. 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 రామాన్ సీతాః. అది మనం ఇకారాంతపు పుల్లింగ శబ్దాలు కూడా నేర్చుకున్నాం. హరి శబ్దానికి ద్వితీయ విభక్తి ద్వితీయ విభక్తి హరిం. హరిం. హరిం అండి, హరిం అనకూడదు, హరిం. హరిం. అదే బహువచనము హరీం. హరీం. హరీన్. హరి. అక్కడ గుడి దీన్. దీర్ఘం హరీన్. దీన్. అదే గురు శబ్దానికండి, గురుకి ద్వితీయ విభక్తి ఏకవచనం బహువచనం? గురోః. కాదండి, గురుం ద్వితీయ విభక్తి. గురూన్. గురూన్. గురూన్ ద్వితీయ విభక్తి. స్త్రీలింగ శబ్దాలు ఆకారాంతపు స్త్రీలింగ శబ్దం సీత సీత. ఏకవచనం బహువచనం? సీతాం. సీతాన్. సీతాః. ఎవరో బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారండి. సీతా సీతాః. రామం రామాన్ అండి, సీతాః సీతాం సీతాః. అది రామం ఈకారాంతపు రామాన్. స్త్రీలింగం. అది గౌరీ. గుర్తుపెట్టుకోండి. గౌరీ అయితే గౌరీం. గౌరీం. గౌరీః. గౌరిః. గౌరీ. గౌరీహినే. గౌరీహినే. అదే సహాకి. సహాకి ద్వితీయ విభక్తి. సహకి ద్వితీయ విభక్తి తం తాన్ అండి. అదే ఇప్పుడు ఇందాక మనం క్వశ్చన్ వేసుకున్నాం, కహా కే అనుకున్నాం ఏకవచనం. అదే కమ్ము కాను అంటే ఎవరిని ఎవరిని చూసావు, ఎవరిని ఎవరిని ఏమంటాం, ఎవరిని అని అడగాలి వచ్చినప్పుడు పుల్లింగ శబ్దము కమ్ము. స్త్రీలింగ శబ్దము సాకి తాము తాహ. అంటే ఈ టేబుల్స్ ఆల్రెడీ మీకు ఇచ్చానన్నారు కదా, మణిగారు ఇచ్చారు కదండి. ఇచ్చానండి. అదే సేమ్. ఈ అంటే క్వశ్చన్ ఏమో కాము కాహ. అన్నిటికీ ఇమ్ము పెట్టుకోవడమే ద్వితీయ విభక్తి, అదొక్కటి ఈజీ. నెక్స్ట్ ఏంటి, పుల్లింగ శబ్దము బహువచనంకి ఇన్నుతో ఎండ్ అవుతుంది. కాను, రామాను, కృష్ణాను బహువచనము. తాను, ఇది సహా శబ్దం కూడా తాన్ నాతోనే ఎండ్ అవుతుంది. స్త్రీలింగ శబ్దము బహువచనము విసర్గతో ఎండ్ అవుతుంది. విసర్గతో ఎండ్ అవుతుంది. ఏకవచనము అది బహువచనం ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి ఒకలాగే ఉంటుందండి. స్త్రీలింగము తాహ తాహ అనే ఉంటుంది. సీతాహ సీతాహ. సీతాం సీతాహ. సీతా సీతాహ. ప్రథమ విభక్తి సీతా సీతాహ. ద్వితీయ విభక్తి సీతాం సీతాహ.
ఇప్పుడు అహంకైతేనేమో మాం. అహం ఒకటి ఉంది. కరెక్ట్. అహంకైతే మాం. త్వంకి త్వంకి త్వమే త్వంకి కదండి. త్వాం అండి. త్వాం. త్వం. ఉమ్. మాం అంటే నన్ను, త్వాం అంటే నిన్ను. ఉమ్. మాంకి అస్మాన్ అంటే మమ్మల్ని అని అర్థం. అస్మాన్ మమ్మల్ని. బహువచనం. బహువచనం. ద్వితీయ మాం విభక్తి. ఏకవచనం, అస్మాన్ ఆ, బహువచనం. వీటిని అస్మత్ శబ్దాలు అంటారండి. అస్మత్ శబ్దాలు. దకారాంత త్రిలింగక అస్మత్ శబ్దాలు ఏవి? అహము, త్వము. ఈ రెండు త్రిలింగకాలు, అంటే మూడు లింగాల్లోని వాడతారు. ఇప్పుడు నేను నేనని వాడతాను. ఆ మగవాళ్ళు నేనని అంటారు, నపుంసకాన్ని నేను అని అంటాం. అక్కడ లింగ భేదం ఉండదు నేనుకి. అందుకని వాటిని త్రిలింగక శబ్దాలు అంటారు. అస్మత్ శబ్దమేమో అహము, యుష్మత్ శబ్దము త్వము. అంటే టేబుల్ అలా ఇచ్చినప్పుడు అలా చెప్తారు. త్రిలింగక అస్మత్ శబ్ద, త్రిలింగక యుష్మత్ శబ్ద. అంటే నేను అనేది మగవాళ్ళకైనా అనొచ్చు, ఆడవాళ్ళకైనా అనొచ్చు కదని అలా చెప్తారన్నమాట. అది త్రిలింగ శబ్దం అన్నమాట. నేను నువ్వు అంటే లింగంతో సంబంధం లేదు, ఎవరికైనా అదే వాడతాం మనం. అహం అయితే అస్మత్ శబ్దం, త్వం అయితే యుష్మత్ శబ్దం. యుష్మత్ శబ్దం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము, ఇప్పుడు ఈకారాంత పుల్లింగ శబ్ద అని చెప్పి హరి టేబుల్ చెప్తారు. అలాగా అహం టేబుల్ చెప్పాల్సి వచ్చినప్పుడు దకారాంత త్రిలింగక అస్మత్ శబ్ద. అదే రామ శబ్దానికి మనం ఏం చెప్తాము? అకారాంత పుల్లింగ శబ్ద రామ శబ్ద అని మొదలు పెడతాం. దీనికి దకారాంత త్రిలింగక, దీని లింగాలు మూడు లింగాల్లోనూ ఇదే కాబట్టి త్రిలింగక అస్మత్ శబ్ద. ఓకే. ద్వితీయ రామ విభక్తి. శబ్దానికి అకారాంత పుంలింగ శబ్దం అని చెప్పుకుంటాం. ఆ, సీతకైతేనేమో అకారాంత ఆకారాంత స్త్రీలింగ శబ్దం. అంటే టేబుల్ చెప్పేటప్పుడు ఈ రూల్ తో చెప్తారనమాట, ఇలా మొదలు పెడతారు. రాసుకుంటే ఓకే. రాసుకోండి. రామ శబ్దానికి అయితే అకారాంత స్త్రీలింగ పుల్లింగ శబ్దము, సీత ఆకారాంత స్త్రీలింగ శబ్దము, అహం అస్మత్ శబ్దము, త్వం యుష్మత్ శబ్దం. అంతే కదండి. అంతే అంతే. యుష్మత్ శబ్దం. దకారాంత త్రిలింగక యుష్మత్ శబ్ద. ఉమ్. సో ఈ రోజు మనం చేసిన వాటితో మీరు చిన్న చిన్న సెంటెన్సులు చేయొచ్చు. ఇప్పుడు కహా క్వశ్చన్ పెట్టుకుని, కామ్ పెట్టుకుని, నెక్స్ట్ ఉన్నది, ఉన్నారు, ఉన్నా, ఉన్నాయి, ఈ పదాలు మా పెట్టుకుంటూ కూడా సెంటెన్సెస్ ట్రై చేయొచ్చు. అప్పుడు కొన్ని పదాలు ఇచ్చినట్టు ఉన్నాం కదా. అదే మొన్న ఒకటి ఇచ్చాము, ఒక చిన్న కొన్ని సెంటెన్సులు రాయమని. ఒక ముందు క్లాస్ అయ్యాక ఇచ్చినట్టు. ఇదే కదండి. భక్త దైవం నమతి, అధ్యాపిక పుస్తకం పఠతి, ఇవన్నీ కూడా ద్వితీయ విభక్తి శబ్దాలు. అక్కడ మీరు ప్రాక్టీస్ క్లాస్ లో చేసుకునేటప్పుడు ఇప్పుడు అధ్యాపక పాఠం ఆ పఠతి అన్నప్పుడు సారీ కహ పాఠం పఠతి అని అడిగారు అనుకోండి, అప్పుడు ఇంకొకళ్ళు ఆన్సర్ చేయొచ్చు. అధ్యాపక పాఠం పఠతి. అధ్యాపిక అనాలంటే కా పఠతి అని చెప్పాలి. హానా కమ్మ కమ్ కా పాఠం అండి. పడితే కహ క. నపుంసకలింగానికి కమ్ అండి. కమ్మ కిమ్ కదా నపుంసకలింగం. కిం కిమ్. కిం పఠతి, కిం పిబతి. ద్వితీయ విభక్తి వచ్చినప్పుడు కిమ్ అని వస్తుందేమో కదండి.
అధ్యాపిక అంటే స్త్రీలింగం ఉంది, పుంలింగం ఉంది కదండి. అధ్యాపిక అంటే స్త్రీలింగం. కా పుస్తకం పఠతి అంటే అధ్యాపిక పుస్తకం పఠతి. లేకపోతే చెప్పిస్తున్నాడు అన్నప్పుడు పాఠయతి అని. కామ్ వస్తుంది. స్త్రీలింగ శబ్దం ద్వితీయ విభక్తి కామ్ అండి. స్త్రీలింగ ద్వితీయ శబ్దానికి ద్వితీయ విభక్తి కామ్ క్వశ్చన్. మనం ఇందాక ఇప్పుడు ఎవరు ఏదో అడిగారు, కిమ్ ఆహా, స్త్రీలింగ శబ్దానికి వస్తుందా అంటేను కాదు. కాదు కాదు. ఉమ్, కిమ్ అది నపుంసకలింగమే కదా. కిం నపుంసకలింగానికి. పఠతి, కిం పిబతి, కిం ఖాదతి అట్లా. వారాలు గుర్తున్నాయా అండి? ఇవాళ ఏం వారము అనేది? ఒకసారి అవి కూడా అనుకుందామా, వచ్చే వారం అనుకుందామా? అనేద్దాం. ఎంత 7 వారాలే కదా. ఉమ్. రేపు ఆదివారం చెప్పండి ఎవరైనా. భానువాసర. శ్వః భానువాసరः. మొన్న మొన్న మంగళవారం అండి. యః భౌమ్యవాసరः. మొన్న పరహ్య పరహ్యః పరహ్యః పరహ్యః. పరహ్య. అవతలెల్లుండి శుక్రవారం. ప్రపర చెప్పండి, కరెక్టే. ప్రపరహ్యః. కాదు, యహ అంటే ప్రపరస్వః. వెనక్కి వెళ్ళాలి. శ్వః స్వహ అంటే ముందుకు ప్రపరశ్వః. రావాలి. ప్రపరస్వః. ప్రపరశ్వః శుక్రవారం. భృగువాసరः. భృగువాసరః. ఇవన్నీ అయిపోయా? మేడం, అవతల ఎల్లుండి ఆదివారం అవుతుంది అని. భవతి అంటాం అప్పుడు. అవుతుంది అంటే భవిష్యత్ కాలం కదా మేడం అది. ప్రపరశ్వః భానువాసరః భవిష్యతి అనుకోదా? భవిష్యతి కరెక్ట్. అదే ఎల్లుండి ఆ చెప్పండి. సోమవారము, అవతల ఎల్లుండి అన్నట్టు. యహ అంటేనేమో కరెక్ట్. మన వెళ్ళిపోయినది, జరిగిపోయిన దానికి వస్తుంది. ఇదేమో జరిగేదానికి వస్తుంది. స్వహ. జరిగిపోయిన దానికి జరగబోయేదానికి శ్వ శ్వ యా శ్వ. హాకి యహ యావత్తు స్వహ. జరిగిపోయినది. ఇవాళ అవ్వలికి ఇవాళ బుధవారం అండి. చెప్పండి, ఈ రోజు బుధవారం. అద్య సౌమ్యవాసరः. అద్య సౌమ్యవాసర. అద్య అంటే ఈ రోజు, హ్యః అంటే నిన్న, శ్వః అంటే రేపు. అట్లాగే 10ని ఏమంటారండి? గుర్తున్నాయా అవి? దశవాదనం. వాదనం అడగలేదండి, 10 ఏమంటారు అన్నాను నేను. వాదనం. దశ అయితే 11:30ని ఏమంటారండి? సార్ధ ఏకాదశవాదనం. సార్ధ ఏకాదశ వాదనం. 10:45 అంటే పాదోన ఏకాదశ ఏకాదశవాదనం. ఏకాదశ వాదనం. గుర్తున్నాయి అయితే. 80ని ఏమంటారండి? వింశతి. అశీతిః. ఆశీతి. అశీతి. ఇంకా అండి, ఇంకేమన్నా డౌట్లు ఉన్నాయా? మేడం, మొన్నటివి ఒకసారి చదువుతాను, దానికి ఆన్సర్స్ చెప్పండి. ఏం చదువుతున్నా? ఏవో చదవండి. అన్ని విభక్తులు ఇచ్చానండి. చెప్పండి. అరుణ్ 6 గంటలకు లేస్తాడు అని ఇచ్చారు. అరుణः అష్టవాదనే ఉపవిశతి. ఆరు షడ్వాదనే. గంటలు కదా. షడ్వాదనే. షడ్వాదనే. షడ్వాదనే ఉపవిశతి. ఉపవిశతి కాదు, ఉపవిశతి అంటే కూర్చోడు కదా. ఉత్తిష్టతి. ఉత్తిష్టతి. ఉత్తిష్ట్యశతి మ్యామ్.
భవిష్యత్ కాలంలో ఎలా? 6 గంటలకు లేస్తాడు అన్నాం కదా మనం. ఉత్తిష్టతి అని అంటేనండి. ఉత్తిష్టతి అంతే. ఉత్తిష్ఠితి అదే అంటే మామూలు ప్రెజెంట్ టెన్స్ లో ఉంటుంది కదా, లెగుస్తున్నాడు. ఓకే మేడం. ఏమండి ఉత్తిష్టతి అనే చెప్పారు, లేస్తాడు అనేది, లేచాడు అనేది. చూద్దాం మరి ఊరికే మామూలుగా చెప్పుకుందాం. ఓకే మేడం. ఓకే. పులి మాంసం తిన్నది. ఉమ్, వ్యాఘ్రః మాంసం ఖాదితవాన్. తిన్నది కాదితవాన్. మేము గ్రామానికి వెళ్ళాము. వయం గ్రామం గతవత్యః. గతవత్యః. పార్వతి కైలాసంలో ఉంటుంది. పార్వతి పార్వతి కైలాసే అంటాం మేడం, కైలాసేషు అంటాం. కైలాస నగరే. కైలాసే వసతి. కైలాసే చెప్పొచ్చు, కైలాస నగరే చెప్పొచ్చు. కైలాసే. కైలాస నగరే వసతి అంటే కైలాసేషు అంటే అది కైలాసం. ప్లూరల్ అవుతుంది కదండి. కైలాసాలు ఎన్నో ఒకటే ఉంది. కైలాసేషు కాదు, కైలాసే అంతే. కైలాస నగరే. అదే నగరేషు కాదు, నగరే. శేషు అంటామా అంటుంటే శేషు కాదు కాదు అనమాట. కాదు కాదు. కైలాస నగరే వసతి ఒకటే కదా. వసతికి భవతికి తేడా ఏంటి మేడం? వసతి అంటే నివసిస్తుంది అని అర్థం వస్తుందా? భవతి ఉంది. అంటే భవతి ఉంటుందని. భవతి అంటే ఉంటుందని ఉంది అర్థము. అని. అది కొంచెము నాగరికం, ఇది అనాగరికం అంతేనండి. ప్రకృతి వికృతిలో. భవతి అన్న కరెక్టే. భవతి అన్న ఉంది కరెక్టే. అంటే కైలాసంలో ఉంది అన్నప్పుడు భవతి అనొచ్చు, నివసిస్తోంది అన్నప్పుడు వసతి అనొచ్చు. నివసతి, వసతి. హారము మణులతో ఉంటుంది. హారః మణులతో అంటే వజ్రైహి అని వస్తుందా మేడం? మణిభిః. మణిభిః అండి. మణిభిః. హారః మణిభిః అస్తి. కరెక్టే చెప్పండి. మణులతో అది ఏ విభక్తి? బహువచనం. ద్వితీయ విభక్తి. మరి ద్వితీయ ఎలా అయింది? తో అంటే తృతీయ. తృతీయ మేడం, తృతీయ. తృతీయ ప్లూరల్. అందుకని మణిభిః అయింది. మణిభిః. రవి నాతో వచ్చాడు. రవిః నాతో వచ్చాడు. ఓకే. రవిః మయా ఆగచ్చతి. ఆగతవాన్. అదే ఆగచ్చతి వచ్చాడు. చెప్పొచ్చు, ఆగతవా అని చెప్పొచ్చు. ఏదైనా చెప్పొచ్చు. రెండు చెప్పొచ్చు. లేదు మ్యామ్, వస్తున్నాడు, నాతో వస్తున్నాడు అంటే ఆగచ్చతి కదా మేడం. నాతో వచ్చాడు అంటే ఆగతవా అని అవుతుంది కదా మేడం. అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం నేర్చుకుంటున్నాం కాబట్టి భూత భవిష్యత్ కాలాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ కానే సహ తీసుకోండి. ఆగతః అనొచ్చండి. ఆగతః అనా? సహ ఆగచ్చతి వస్తుంది, ఆగతః రాదు. లేదా ఆగతః ఆగతవాన్. ఆగతః అన్నది మధ్యమ పురుష భూతకాలం. మనం అది చెప్పుకోలేదు, మనం తవత్ ప్రత్యయం చెప్పుకున్నాం. ఆగతః అంటే ఆగతః ఎలా వచ్చిందండి? ఆగతః రాదు. ఆగచ్చతి వస్తుంది, ఆగతః అసలు లేనే లేదు కదా, ఆగతః ఆగతవాన్ పదం లేదు. వస్తుంది. ఎప్పుడైతే ధనం లభిస్తుందో అప్పుడు భిక్షకుడు ఆనందిస్తాడు. యదా ధనం యదా ధనం లభ్యతే లభ్యతే తదా తదా భిక్షకః భిక్షుకः ఆనందం కరోతి. ఆనందం. సంతుష్టః. సంతుష్టః భవతి. సంతుష్టః భవతి. మనం గ్రామీణులు యథా తదాల్లో కూడా యథా తదా ఒక్కటే నేర్చుకున్నాం, ఇంకా మిగతా చెప్పలేదు మేడం అనుకుంటాను. ఒక్కటే మేడం, రవి నాతో వచ్చాడు అనేదానికి మీరు ఒకసారి చెప్పరా మేడం? మయా రవి ఆగచ్చతి. ఓకే. ఆగచ్చతి అంటే ఓకే, వచ్చాడు. అదే పాస్ట్ టెన్స్ లో చెప్పాలంటే గతవాన్.
ఆగతవాన్. రామः మయా ఆగతవాన్. ఓకే. మయా రామः ఆగతవాన్. రవిः ఆగతవాన్. రవి. ఓకే. మయా నాతో రవిः ఆగతవాన్. వచ్చాడు. సంతుష్టः అది కరెక్టా మేడం వర్డ్? సంతుష్టः భవతి. సంతుష్టः భవతి. కరెక్ట్ అండి. గ్రామీణులు కథను విన్నారు. గ్రామీణాః కథాం శృతవంతః. శృతవంతః. స్త్రీలు బట్టలను ఉతికారు. మహిళాః వస్త్రాన్ని కాలిష్యతవత్యః. క్షాళితవంతః. చాలితవత్యః. చాలితవత్యః. నేను ఆడుకొని చదువుతున్నాను. అహం క్రీడిత్వా పఠామి. నేను పాలు త్రాగి నిద్రపోతాను. అహం క్షీరం పీత్వా నిద్రామి. నిద్రాం కరోమి. నిద్రాం కరోమి కూడా కరెక్ట్. నిద్రామి కూడా కరెక్ట్. అతడు విదేశానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. సహా విదేశం గంతుం ఇచ్చతి. కరెక్ట్. పార్వతి యొక్క పుత్రుడు గణపతి. పార్వత్యాః పుత్రః గణపతి. గణపతి లేకపోతే గణేశః. చెట్లలో కొబ్బరి నామాలకు చెట్టు విసర్గ రావాలండి. పేర్లు చెప్పినప్పుడు విసర్గ వస్తుంది. మగవాళ్ళ పేర్లు చెప్పినప్పుడు. చెట్లలో కొబ్బరి చెట్టు శ్రేష్టము. వృక్షే నారికేళ వృక్షః శ్రేష్టం. చెట్లలో దానికి విభక్తి పెట్టాలి. నారికేల వృక్షః శ్రేష్టః. క్షాణాం లేకపోతే వృక్షాణం. వృక్షేషు. రెండు వాడచ్చు. రెండు విభక్తులు వాడచ్చు. వృక్షేషు కరెక్టా మ్యామ్? జనరల్ గా మన భగవద్గీతలో కూడా అలవాటైంది కదండి. మాసానాం అవన్నీ చెప్పారు కదా ఆయన. సో వృక్షాణం నారికేళం. వృక్షాణం కరెక్ట్. వృక్షాణం నారికేళం శ్రేష్టః. నారికేళ తప్పు లేదు. కాకపోతే ఎక్కువ జనరల్ గా ఇది వాడతారు షష్ఠి. వృక్షాణం నారికేళ వృక్షః శ్రేష్టం కరెక్టా మ్యామ్? శ్రేష్టః. ఎందుకంటే అది పుల్లింగ శబ్దం. కమలాలు నదిలో ఉన్నాయి. కమలాః నద్యాం భవంతి. కదా. కమలాని. కమలం అన్నది నపుంసక శబ్దం అండి. కమలాని స్త్రీలింగం కాదా మేడం? కాదండి, కమలాని పువ్వులు కదా, కమలాలు కదా. కమల అంటే అది పేరు. కమలం అంటే అది పుష్పం. ఏనుగులు అడవిలో తిరుగుతున్నాయి. గజాః వనేషు అటంతి. వనే హఠంతి అండి. వనేషు కాదు. వనం అడవులలో అన్నారా, అడవిలో అన్నారా? అడవిలో అన్నారు. అడవిలో కదా. ఒకటే అడుగు అయితే వనే అవుతుందండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి. అయితే ఈరోజు మనం ప్రథమ ద్వితీయ విభక్తి క్వశ్చన్స్ కహ కా కిం వాటికి ద్వితీయ విభక్తి అస్మత్ శబ్దం, యుష్మత్ శబ్దం. అస్మత్ శబ్దం, యుష్మత్ శబ్దం నేర్చుకున్నాం. టైం డివిజన్ చేసాము. వారాలు డివిజన్ చేసాము. రేపు అదే నెక్స్ట్ క్లాస్ లో తృతీయ విభక్తి ఒక్కటే సరిపోతుందేమో. తృతీయలో కర్మణి కూడా ఉంటుంది కాబట్టి, కర్మణి కూడా చెప్తాం కాబట్టి తృతీయ కొంచెం టైం పడుతుంది. తృతీయ విభక్తి చెప్పుకుందాం వచ్చే వారం. ఇంకేం డౌట్లు ఉంటే అడగండి, లేదంటే క్లోజ్ చేద్దాం. ఎవరికైనా దేంట్లో అయినా డౌట్ ఉంటే అడగండి.
డౌట్స్ ఏం లేదు. ఆల్ క్లియర్. ఏం లేవా? ఇప్పుడు మీరు ఈ ద్వితీయ విభక్తి ప్రాక్టీస్ చేయాలంటే పుస్తకము, తినటము, తాగటము, వెళ్ళటము ఇవన్నీ మధ్యలో పెట్టుకొని అహం పుస్తకం పఠామి, అహం నగరం గచ్చామి, అహం విద్యాలయం గచ్చామి, అహం ఫలం కాదామి, ఇట్లా పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఆ ద్వితీయ విభక్తి బాగా వచ్చేస్తుంది. దాంట్లో బహువచనం అంటే కాదామహ, కాదామహ, కాదమ, కాదథ, అట్లా బహువచనం అయితే. ఇంకేమైనా డౌట్లు ఉంటే చెప్పండి. ఇంకా శాంతి మంత్రం చెప్పించవచ్చమ్మా మణిగారు. చెప్పండి. ఎవరైనా చెప్పండి. ఎవరైనా చెప్తారా అండి? చెప్పండి ఎవరైనా. ఏకతా మంత్రం కదా. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వాసమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధజైనాः सत्श्रीयकार्येति च सिद्धसन्तः शास्तेति केचित् प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव प्रभुरद्वितीयः। ॐ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు అండి. పునర్మిలామः అండి. ప్రణమః అండి. పునర్మిలామః. పునర్మిలమః. ప్రణామః అండి. సర్వేభ్యో